హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అభియాన్వి ట్యుటోరియల్స్. ఈరోజు మనం ఈ వీడియోలో ఇఫ్ ఎర్రర్ గురించి నేర్చుకుందాము. ఇఫ్ ఎర్రర్ అనే ఫంక్షన్ ఎర్రర్ హ్యాండ్లింగ్ కోసం వాడతామండి. ఎర్రర్ని ఎలా హ్యాండిల్ చేయడం అనే దానికి మనము ఇఫ్ ఎర్రర్ వాడతాం. ఓకే అండి. సో ఇప్పుడు ఒక మెజర్ తీసుకొని ఇఫ్ ఎర్రర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇఫ్ ఎర్రర్. ఓకే, సో ఫంక్షన్ వచ్చేసి ఇఫ్ ఎర్రర్. ఓకే, సో ఇంటెలిజెన్స్ ఏం చెప్తుంది, మనకి వాల్యూ ఇవ్వాలి. వాల్యూ ఇచ్చిన తర్వాత సెకండ్ పారామీటర్ వచ్చేసి వాల్యూ ఇఫ్ ఎర్రర్. ఓకే, సో మనం వాల్యూ ఏదైనా ఎర్రర్ ఇచ్చామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ డివైడెడ్ బై 0 ఇచ్చామనుకోండి, సో దానికి ఎర్రర్ ఇఫ్ వాల్యూ ఇఫ్ ఎర్రర్ అనే దానికి మనం ఏదన్నా ఒక స్ట్రింగ్ ఇచ్చుకోవచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఐ కెన్ సే హియర్ ఇన్వాలిడ్ అని ఇస్తున్నాను. ఓకే, అంటే 25/0 అనే ఇన్పుట్ వచ్చినప్పుడు మనకి ఇన్వాలిడ్ అనే అవుట్పుట్ రావాలి. అది ఎర్రర్ హ్యాండ్లింగ్ అనమాట. దిస్ ఈజ్ ఎర్రర్ కదా. సో ఈ ఎర్రర్ని మనము హ్యాండిల్ చేయడానికి ఫస్ట్ ఎర్రర్ ఇచ్చేసి, ఫస్ట్ మనము కోడ్ ఇచ్చేసి అది ఎర్రర్ అవుతే ఏం డిస్ప్లే చేయాలనుకుంటున్నామో సెకండ్ పారామీటర్లో ఇస్తాము. ఓకే, సో దీని అవుట్పుట్ మనం వర్డ్లో చూద్దాం ఇప్పుడు. సారీ, వర్డ్ కాదు, కార్డ్లో చూద్దాము. ఇప్పుడు మనకి ఇఫ్ మెజర్ ఇఫ్ ఎర్రర్. ఓకే, సో ఇన్వాలిడ్ వచ్చింది. ఓకే అండి. సో ఇక్కడ ఏంటంటే మనకి ఇఫ్ ఎర్రర్ వస్తే మనకి సెకండ్ పారామీటర్ వెళ్ళిపోతుంది. డివైడెడ్ బై 0 ఎర్రర్ కదా, సో ఇన్వాలిడ్ బదులు డివైడెడ్ బై 0 అని కూడా మనం రాసుకోవచ్చు, ఏదంటే అది రాసుకోవచ్చు. ఓకే, డివైడెడ్ బై 0 ఎర్రర్. ఓకే అండి. సో మనం ఏ స్ట్రింగ్ ఇస్తే ఆ స్ట్రింగ్ మనకి అవుట్పుట్ వస్తుంది. అదే ఒకవేళ మనకి ఫస్ట్ పారామీటర్ ఫస్ట్ ఆర్గ్యుమెంట్ కరెక్ట్ ఉందనుకోండి, మనకి దాని అవుట్పుట్ వస్తుంది. అప్పుడు ఎర్రర్ రాదు, మనకి ఎర్రర్ స్ట్రింగ్ రాదు, ఎర్రర్ హ్యాండ్లింగ్ స్ట్రింగ్ రాదు. ఓకే, ఇప్పుడు 25/5 ఇచ్చాను అనుకోండి, అది కరెక్ట్ కదా, కాబట్టి దాని అవుట్పుట్ మనకి కార్డ్లో వస్తుంది. ఓకే, అదే ఎర్రర్ వచ్చినప్పుడు మాత్రమే మనకి అది సెకండ్ పారామీటర్ సెకండ్ ఆర్గ్యుమెంట్ మనకు అవుట్పుట్ కింద వస్తుంది ఆ స్ట్రింగ్. ఓకే, సో ఇది మనం ఈ విధంగా మనం పవర్ బిఐ డాక్స్లో ఎర్రర్ హ్యాండ్లింగ్ చేయొచ్చు. మనకు ఏదైనా కోడ్ ఏమైనా డౌట్ ఉన్నప్పుడు మనము ఇక్కడ కోడ్ ఇక్కడ ఇచ్చేసి, ఒకవేళ ఎర్రర్ వస్తే ఏం చెప్పాలనుకుంటున్నామో సెకండ్ ఆర్గ్యుమెంట్లో ఇస్తాము. ఓకే, అది అవుట్పుట్ కింద వస్తుంది. ఓకే, ఒకవేళ ఫస్ట్ ఆర్గ్యుమెంట్ కరెక్ట్ ఉందనుకోండి, దాని అవుట్పుట్ వస్తుంది. ఓకే అండి, మీకు అర్థమైంది అనుకుంటాను. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇలాంటి డాక్స్ వీడియోలు చాలా ఉన్నాయి, ఇంకా అన్ని కలిపి ఒక ప్లేలిస్ట్ కూడా చేస్తాను. సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ more videos. Okay, thanks for watching. Bye bye.